కీర్తనలు 50వ చాప్టర్, సామ్స్ చాప్టర్ 50 వర్సెస్ 17 and 18. ముందుగా మనం 16th వర్స్ చెప్పుకున్నాము. దానికి కంటిన్యూషన్ వర్సెస్ ఇవి. దాని తర్వాత ఇవి ఖచ్చితంగా చూడండి ప్రియమైన వాళ్ళారా, మీనింగ్ మనకు అర్థమవుతుంది. 17th verse, for you hate discipline and you cast my words behind you. 18th verse, if you see a thief, you are pleased with him, and you keep company with adulterers. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు అంత ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కొంతమంది అంటారు దేవుని మాటలంటే దేవుని పని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏ కొంచెం కూడా భయం లేకుండా మరి దేవుడు దిద్దుబాటు ఇలా దిద్దుకో, సరి చేసుకో నీ ప్రవర్తన బాగోలేదు అని దేవుని బిడ్డల ద్వారా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అయినా సరే, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు, వారిని వాక్యం చెప్పేటటువంటి వారిని హెచ్చరించినప్పుడు దిద్దుబాటు చేసుకోకుండా ఆ దిద్దుబాటుని అసహించుకుని వారుగా ఉంటారంట భక్తిహీనులైన వారు. నీవు నా మాటను నీ వెనుకకు త్రోసివేసేదవు. దేవుడు వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు నీ ప్రవర్తన బాగోలేదు, నువ్వు నా పని చేయడానికి అనర్హుడివి అని దేవుడు ఆ మాటల్ని మా వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మరి భక్తిహీనులు ఏం చేస్తారంట, ఆయన మాటలు వెనక్కి త్రోసివేస్తారంట. ఆ తర్వాత దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు. దొంగలైన వాళ్ళు దొంగ మాటలు ఏమైనా చెప్పమని కానీ, ఇలా చేద్దాం అలా చేద్దామని ప్రేరేపించినప్పుడు కానీ వాళ్ళతో ఏకీభవించేవాడుగా ఉంటాడంట ఈ భక్తిహీనుడు. భక్తిహీనుడై దేవుని పని చేసేవాడు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. ఇలాంటి వారు కూడా ఉన్నారంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం వినిచినటువంటి మనలో ఇలాంటి లోపాలు ఏమైనా ఉన్నట్లయితే, దేవుని వాక్యం తెలియకముందు తప్పులు చేయటం వేరు, తెలిసి దేవుడి మనల్ని సరిచేసిన తర్వాత తప్పులు చేయటం వేరు. ముందు జీవితాన్ని దేవుడు క్షమించి మనల్ని ఎంతగానో పవిత్రపరచువారుగా ఉంటారు. ఒకవేళ తప్పులు మనలో ఉన్నట్లయితే ఏ రకమైన తప్పు చేసేవాళ్ళైనా సరే దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడుక్కున్న తర్వాత దేవుడు పూర్తిగా కడిగేసిన తర్వాత మరి భక్తిహీనుడివై దేవుని పనులు చేయటం అనేది చాలా క్షమించరానటువంటి నేరము. ఇంతకుముందు భక్తిహీనుడివై ఉండొచ్చు, కానీ దేవుడు క్షమించిన తర్వాత మరి సరి చేసుకోవాలి, సరిగ్గా ఉండాలి. కానీ ఇంకా భక్తిహీనత కలిగి ఉండి దేవుని కట్టడలు వివరిస్తే భయంకరమైనటువంటి శాపానికి లోనగు వారుగా ఉంటారు ఎవరైనా సరే.